పరిశుద్ధమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములు బాప్తిస్ అనుభవంలోనికి వచ్చిన ప్రియ సహోదరులందరికీ ఐ కంగ్రాచులేట్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని బలపరిచి తన ఆత్మశక్తితో నింపి నడిపించాలని సేవకులు ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి మీ కొరకు ప్రార్థన చేయమన్నారు. దుబాయ్లో నాకు అత్యంత ప్రియులు మీ అందరికీ తెలుసు అన్న సాయి గారు, నిర్మలక్క. చాలాసార్లు వారి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో అన్న అకుల ప్రిస్కిల్లా, నేను బైబిల్ ఓపెన్ చేయట్లేదండి, మీరు కూడా ఓపెన్ చేయద్దు, ఎందుకంటే అన్న రెవరెండ్ డాక్టర్ సురేష్ బాబాయ్ గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మనం మంచి సమయాన్ని పాస్టర్ గారికి ఇచ్చి పరిశుద్ధాత్మ ఆయన ముఖకాంతిలో నుంచి మనతో మాట్లాడుతున్న సంగతులు మనం వినడానికి ఇష్టపడదాం. కొన్ని మాటలు బాప్తిసం తీసుకున్న వారిని ఉద్దేశించి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. అకుల ప్రిస్కిల్ల వలె వారు చేస్తున్న చక్కటి పరిచర్యను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. సాయన్న ఏ కార్యక్రమం చేసినా కానీ, అది చిన్న సహవాసమైనా పెద్ద యానివర్సరీ అయినా కానీ, ఏ విషయంలోనూ రాజీ పడరు. ప్రత్యేకంగా పరిచర్య విషయంలో ఆయన ఎప్పుడు రాజీ పడని గొప్ప సేవకుడిగా ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ అంతటికీ మూలాధారణమైన మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దయచేసి మీరు తీయొద్దండి, ఈ మాట అస్సలు తీయకూడదు. మీరు ఈ మాట అస్సలు బైబిల్ చదివి మీ బైబిల్ ఓపెన్ చేసి అసలు చదవకూడదు. మాట చెప్పిన వెంటనే టగడగమని చెప్పేయాలి. దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అని అంటే తన అద్వితీయ కుమారుని మన కొరకు పంపించి, ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారిలో ఎవరు నశించిపోకుండా నిత్య జీవం పొందుకుంటారు అని ఆయన నామందు విశ్వాసం ఉంచమని చెప్పారు. సో ఎవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో వారందరూ పరిశుద్ధాత్మని వారి హృదయంలో ప్రేరేపించబడినప్పుడు వారికి వచ్చిన కన్విక్షన్ బట్టి వారి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది ఆ మారు మనసుని అందరికీ చెప్తాం. ఏమనండి, అయ్యా నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, కానీ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి ఆయన వాక్యాన్ని నా హృదయంలో విస్ఫోటనం చెందించి నన్ను నూతన వ్యక్తిగా మార్చాడు. కాబట్టి ఇదిగో నేను సంఘమంతటి ముందు, పరిశుద్ధులందరి ముందు నేను ఒప్పుకుంటా ఉన్నాను. ఏమని ఇక మీదట నేను పాపం చేయను, ఇదిగో నేను ఒక నూతన వ్యక్తిని అని సంఘం ముందు ఒప్పుకుంటున్నారు. ఇదే బాప్తిస్మం అండి. అంటే మీరు చాలా ఎక్కువ ఒకవేళ ఊహించుకుంటామంటే ఏదో మీరు నీటిలోంచి అలా లేచి అలా పైకి రాగానే ఏదో సౌండ్ వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది, ఏం ఉండవు. మీరు అలా ఏం అనుకోవద్దు. మీరు తీసుకున్న కమిట్మెంట్ని బట్టి, మీరు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి పరిశుద్ధులందరి ముందు, మీ సంఘ సేవకుల ముందు మీరు రోషము కలిగి ప్రభు కొరకు నిలబడతాను అని మీరు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. అదే బాప్తిస్మం. అంటే నేను 19వ ఏట బాప్తిసం తీసుకున్నాను. మా చిన్నప్పుడే మాకు చర్చ్లో చిలకనే బాప్తిసం ఇచ్చేస్తారు, నిర్ధారణ ఇస్తారు, ఆర్డినేషన్. తర్వాత వయసుకు వచ్చిన తర్వాత మనకి మన మనస్సాక్షి తెలిసిన తర్వాత మనం బాప్తిసంలోనికి అనుభవంలోనికి వస్తాం. మీరు విషయాన్ని కొద్దిగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వారు ఈ విషయాన్ని కొద్దిగా ఈ మాట అర్థం చేసుకోవాలి. తిమోతికి 2వ పత్రిక రాస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు మాట వాడతాడండి, అయ్యా మన క్రియలను బట్టి కాక ఆయన కనికరాన్ని బట్టే మీరందరూ పునర్జన్మ సంబంధమైన స్నానములోనికి రావాలి అని చెప్తున్నారు. అంటే మనం ఏదో పొందుకుంటాము అని కాదు, కానీ మీరు బాగా గమనించాలి, ప్రభు కోసం నేను నిలబడతాను అన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అభిషేకించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే మీలో మారు మనసు లేకుండా, మీలో ఇంతకు ముందున్న విషయాలు మరలా ఇక నేను చేయను, నేను వెనక వైపు చూడకుండా విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూస్తానే నేను ముందుకు వెళ్ళిపోతాను అని మీరు ఎప్పుడైతే నిర్ధారించుకున్నారో అప్పుడు ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరుస్తారు. అట్ ద సేమ్ టైం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి భాగం మీరు గమనించినప్పుడు, ఇది అపవాది మీ మీద అగ్ని బాణాలు వదిలి మిమ్మల్ని నాశనం చేయడానికి, మీ విశ్వాసాన్ని భ్రష్టు పట్టించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేసినప్పుడు మీరేం చేయాలి? మనం సర్వంగా కవచాన్ని ధరించుకుని అనుదినము వాక్యాన్ని చెబుతూ ప్రార్థన చేస్తూ పరిశుద్ధుల గుంపులో సహవాసంలో మనం ఉన్నప్పుడు మాత్రమే వాడి అగ్ని బాణాల నుంచి మనము తప్పించుకోగలం. అందుకే ఇందాక అన్న బాబ్జీ అని చెప్పిన విధంగా పేతురు సువార్త ప్రకటించినప్పుడు
మారు మనసు పొంది బాప్తీస్ అనుభవంలోనికి వచ్చిన వారందరూ ఏం చేశారండి? అపోస్తల కార్యాలు 2:42 వారు మానక 4 విషయాలు చేశారు. సహవాసమందును, ప్రార్థన యందును, వాక్యమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. బాప్సం తీసుకున్న వారు ప్రత్యేకంగా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కంటే ఎక్కువసేపు మీరు ప్రార్థనలో గడపవలసిన ఆవశ్యకత అవసరం ఉంది. ఇంతకు ముందు కంటే ఎక్కువసేపు మీరు వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకు అని అంటే, ఇంతకు ముందు మన శరీరాన్ని మనం దుర్నీతి సాధనాలుగా ఉపయోగించాం కాబట్టి అపవాదికి పెద్ద ప్రాబ్లం లేదు. అంటే అపవాది అనుకుంటాడంటే తమ్ముడు కూడా మన బ్యాచే, మనబడే కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడైతే మీరు రక్షించబడ్డారో, ఎప్పుడైతే మీరు సంఘమంతటి ముందు, పరిశుద్ధులందరి ముందు మీరు ఒప్పుకుంటున్నారో, అయ్యా నేను క్రీస్తు కోసం రోషముగా నిలబడతాను అని, అప్పుడు వస్తుందండి అపవాదికి మీ పైన కన్ను పడుతుంది. మిమ్మల్ని ఎలా అయినా విశ్వాసంలో భ్రష్టు పట్టించాలని నానా విధములైన శోధనలు, ఇబ్బందులు మీకు గురి చేసినప్పుడు మీరు వాటిని తట్టుకొని, తాలుకొని, ఓర్పు కలిగి ప్రార్థనలో నిలకడగా ఉండాలి. అప్పుడే మనము నిత్య జీవంలో ప్రవేశించగలం. యేసుక్రీస్తుతో పాటు మనము ఆయనతో ఆనందించే వారంగా ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏదేదో జరిగిపోయింది అదంతా మర్చిపోయి మనము నూతన పరచబడ్డామని, ఇప్పటి నుంచి క్రీస్తు పరిమళ సువాసనగా మనం ఉన్నామని ఎరిగి మన మాట, మన క్రియ, మన ప్రవర్తన ఇంతకుముందు ఎలాగ ఉన్నారో నాకు తెలియదండి. కానీ ఇక మీదటి నుంచి నేను బాప్తిసం తీసుకున్నప్పుడు మా చర్చిలో ఒక పెద్ద ఆయన, ఒరే టోనీ గడు బాప్తిసం తీసుకుంటున్నాడంట, వాడు ఎలా ఉంటాడో నేను చూస్తాను అన్నాడు. నేను మా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా చర్చి నన్ను ఆహ్వానించినప్పుడు వాక్యం చెప్పడానికి నేను ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటాను. నేను ఫ్లైట్ ఎక్కక ముందు మా నాన్నగారు నాకు 2 విషయాలు చెప్పారు. నాయనా, నువ్వు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించొద్దు, ఏం పని చేయొద్దు, కానీ ఎలాంటి తలవంపులు తీసుకురావద్దు. నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించి పరిశుద్ధంగా ఉండి, కానీ ఏ విషయంలోనూ నువ్వు భ్రష్టుడు అయిపోద్దు నాయనా. నువ్వు నాకు ఏదైనా చేసేది ఉందానంటే ఇదే, ఇంకేమీ నా కోసం చేయొద్దు నువ్వు అండి. సో కాబట్టి ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టు. క్రీస్తు సువాసనగా మీరు ఉండాలి. మీరు బయటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, మీరు ప్రవర్తిస్తున్నప్పుడు మీ తీరును, మీ ప్రవర్తన అందరూ గమనిస్తూ ఉంటారు. ఏమంటే బాప్తిసం తీసుకున్నాడంటే మనడు మాట మారలేదు, బాప్తిసం తీసుకున్నాడంటే ఇంకా కొంటు చూపులు చూస్తున్నాడు, తొంటర వేషాలు వేస్తున్నాడు అన్నారు అనుకోండి, మీ పాస్టర్ గారికే కాదు దేవుని నామానికి అవమానకరంగా మనం ఉంటున్నామేమో. కాబట్టి పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన మనము తగినట్టుగా ప్రార్థన యందు, సహవాసమందు, వాక్యమునందు, రొట్టె విరుచుటయందు ఎడతెగక ఉంటూ మనం దేవుని నామానికి మహిమకరంగా జీవించలాగిన పరిశుద్ధాత్ముడు మీకు సహాయం దయచేయను గాక. ఒక చిన్న పాట మీకు చెప్పి, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. నామానికి మహిమ కలుగును గాక. ప్రత్యేకంగా సంఘము మీ ఎన్నుదిన ప్రార్థనలో పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వీరిని బట్టి మరింత ఎక్కువగా మీరు ప్రార్థన చేయవలసిన భారము మీ మీద ఉన్నదని తెలియచేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి సేవకుల్ని వారి యొక్క